నెల్లూరు జిల్లాలో అపారమైన గ్రావెల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ జెడ్పీటీసీ అంతా తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అంటూ ప్రజలను పోలీసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఏమని ఎవరైనా మీడియా ప్రతినిధులు ఎవరు అడిగితే వారిపై దాడులకు దిగడం లేదా వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. నిత్యం సర్వేపల్లి శాసనసభ్యులతో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ షాడో ఎమ్మెల్యేగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న పోలీసులు సైతం అతన్ని ప్రశ్నించే ధైర్యం లేకపోవడం గమనార్హం. గత 2 రోజుల క్రితం ఏకంగా మీడియాపై దాడి చేస్తే పోలీసులు కూడా మౌనం వహిస్తూ మిన్నగుండిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రశ్నించే గొంతు ఉండకపోవడం జరుగుతుంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ద్వారా తెలుసుకున్న మీడియా ప్రశ్నించడం తప్ప ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఇవన్నీ చూస్తూ కూడా జిల్లా యంత్రాంగం మౌనం వహిస్తున్నారు అంటే దీనిలో పరమార్థం ఆ దేవుడికి ఎరుక. కాయలకి ఇబ్బంది లేకుండా నేను క్రికెట్ ఆడే ఉంటాను, నాకు తెలుసు. మీకు ఊరికి ఇబ్బంది లేకుండా అందరికి ఆమోదయోగంగా తేడా చూడు. మొన్న ఒకసారి చెప్పా వీళ్ళకి, నీకు ఆ రోజు చెప్తే నాకేం చెప్పారా, నా కష్టం అంటే నేను చెప్పాను, నీకు వదిలేను చెప్పలా. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. మీకు ఇబ్బంది లేకుండా పలానా దగ్గర చెప్పు, అక్కడే చేయిస్తాను. ఏముంది ఇప్పుడు? మీ క్రికెట్కి మీకు ఆడుకోదానికి ఇబ్బంది లేని దగ్గరే చెప్పండి. ఇబ్బంది ఏమీ లేదు, ఆ రోజు అట్లా చెప్పి మొత్తం ఎత్తేసారు. నేనంటే నేను చెప్పేది హక్కుల సంగతి మాట్లాడతాను. నేను చెప్పేది హక్కుల గురించి మాట్లాడతారు, వేరు కూడా దాని గురించి వదిలే. నేను వీళ్ళతో మాట్లాడతాను, నీకు నాకు అసలు పడదు. నేను అందుకే నీతో మాట్లాడదాం, అర్థమైందా? నీకు నాకు పడదు, నేను అందుకే వీళ్ళతో మాట్లాడతాను. కానప్పుడు తర్వాత విషయం అది, అర్థమైందా? చెప్పేది అది తర్వాత మాట్లాడతాను నేను, అర్థమైందా? మాలో కూడా ఒక సభ్యుడేనా, మా తమ్ముడేనా, మా తమ్ముడేనా. ఇవన్నీ మాట్లాడేది దేనికి? నేను మీతో మాట్లాడడానికి కొంచెం కానప్పుడు అది వేరే విషయం. వదిలేస్తారు, పోతారు, వాళ్ళ బాధలు పడుకుంటారు, ఏడాది పడతారు. సామరస్యంగా మాట్లాడడానికి అది వచ్చింది. ఆయన మాట్లాడడం ఏంది? మీరు కుదరదని అంటే అదే మాట. మాకు ఇబ్బందులు ఉండే సంబంధాలు చెప్పుకొని పోతా ఉండాలి. కానీ చెరువు మీద నీకు ఉండదు, నాకు కూడా ఎవరికి ఉండదు హక్కు, అర్థమైందా? కాకపోతే మనం నలుగురు ఉండే దగ్గర నేను ఎందుకు ఇంత దూరం కూడా మాట్లాడుతుండేది? మన పిల్లకాయలు మనతో కూడా ఉండే పిల్లకాయలనే మాట్లాడుతున్నాను. నీకు నాకు డెడ్ యాంటీ, నువ్వు మాట్లాడగలిగేదన్నట్టు చెప్పుకోవాలకి, అర్థమైందా? నీకు నాకు డెడ్ యాంటీ రా నాయన, నీకు నీ శవాన్ని చాలా చూస్తూ ఉన్నాను నేను. మనం మీ చెల్లెలు ఎవరు నేను చేసి పంపించిన నీకు ఇరు కాదు కాదురా కాదు కాదంటే చెప్పురా నాయన, కాదు అబ్బాయి చెప్పి పంపించేస్తా అంతేగాని మాట్లాడడం దేనికి? మాట్లాడుకుంటా ఉన్నాము కాదు, కానప్పుడు అది కాదు, కుదరదు, ఇదే మాట. అది కాదు నాయన, ఇప్పుడు మాట్లాడుతున్నాం కాదు. ఇబ్బంది నలుగురికి ఇబ్బంది అయినప్పుడు దేనికి తీసి పాతి ఇంకో దగ్గర పెట్టుకుంటారు, కాదంటే వెనక్కి పంపించేస్తాం అంతేగాని నీలా పెడతాను. నేను కూడా 10 మంది మాట్లాడతా, అప్పుడేమవుతుంది? అదే ఎందుకు పంపించాను? కుదరలేదా? కూడా నేను వస్తా, ఒకసారి కుదరలేదు. మన వాళ్ళకి పిల్లకాయలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ఏదో చెప్తాను కానీ కుదరదు. ఎత్తేదానికి లేదంటే కొందరు ఎత్తాలంటారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నేను అనిపించేది ఎత్తేది, ఇక్కడ ఎత్తేయాలని చెప్పి అనిపించేదా? అనిపించేది చెప్పు. చెప్పరా, వివాదం కాదు, పరిష్కార మార్గం కావాలా? తమ్ముడా, వివాదం కాదు. నువ్వు ఎత్తుతున్నావు, ఎత్తాలని అంటాడు, ఏం చేస్తావు? అనిపించమంటా చెప్పి అనిపిస్తా. ఏం కూడా దూరం వద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది పరిష్కారం. చెప్పేదండి రాబాయ్, నేను చాలా చూసాను. పరిష్కార మార్గం కావాలా? ఇబ్బంది లేకుండా నువ్వు అట్ట కాదు మాట్లాడింది అన్న, మాకు ఇబ్బంది ఉందిలేనా, మాకు వద్దులేనా. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడడం లేదు కదా. అవతల వాళ్ళు మాట్లాడుతున్నాం కదా, అది కాదు. ఇప్పుడు అది కదా నా ఇల్లు అనేది, అక్కడ మనుషుల్లో మొత్తం మట్టి ఏం లేదన్న, ఎత్తులేదని కూడా. రేపు భవిష్యత్తులో ఇక్కడ మట్టి కావాలి ఊళ్ళో వాళ్ళకి, మీరే చూడండి మొత్తం ఎత్తేసి వాళ్ళతో మాకు ఎందుకు. కానీ ఇప్పుడు యాక్చువల్గా అది ఆలోచిస్తున్నారు అందరూ. ఎప్పుడో పెట్టి పర్మిషన్ రైల్వే తెచ్చుకోమన్నారు. సునీల్ నీకు ఎప్పుడు చెప్పాను నేను? చెప్పిల్లమ్మా నీక? సునీల్ నాకు ఫోటోలు పెట్టినా మట్టి లేదన్న నేను వాళ్ళకి చెప్పా, అదే కుదరదు దగ్గర ఆ చెరువు తీసేసుకోండి, ఆ చెరువు ఎగ్జామ్షన్ పెట్టి వేరే చెరువు పెట్టుకోమని చెప్పాం. ఎందుకు చెప్పాను నేను? మనోడు చెప్పాడనే కదా నేను చెప్పింది. సరే ఇప్పుడు ఏంటంటే ఆ చెరువులు అంటే నీళ్ళు వచ్చి ఉన్నాయి, కొద్దిగా ఇంకా అవసరం వస్తుందని చెప్పిన నాకు ఫోన్ చేసి చెప్పిన మాట 2 రోజులకి మన వద్దనే మాట్లాడుతున్నారు.
కొందరు తీసుకోమని, కొందరు వద్దని, కొందరు కావాలని. రాత్రి నువ్వేం చెప్పావు బాబా? చెప్పిన పాట మనం ఏం చెప్పాము? సరే నిద్రలేసైనా వాళ్ళతో మాట్లాడుకొని చూడండి. మాట్లాడి కాదు కుదరదు ఇంకెందుకంటే తీసాడు దెంగమని చెప్పిన. భవిష్యత్తులో ఇంకా మట్టి అదే బాధ బాబురావు, మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. ఇంక తీసిపోద్దాం, దేనికి ఇంకా పంపించేసింది, తీసేసింది పని. నేను చెప్తాను ఇవాళ. అది కానీ కడదనంగా మాట్లాడితే తగు వస్తుంది అంతే. కడదనంగా మాట్లాడి తగు వస్తుంది కానీ పరిష్కారం అంతే. ఇదే కాదు ప్రతిసారి అదేనాయనా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సమస్య ఉంది, ఏదేం చెప్పేది ఎక్కడ చేస్తుందంటే మాలో సలహాగా మాట్లాడాలా వద్దన్నా కూడా దాని గురించి చూడు జీవాలు బరుగుడ్లు మొత్తం వచ్చి ఇక్కడే ఉంటాయి. పిల్లకాయలు ఒప్పుకోవడం లేదంటే నేను వస్తానన్నా ఒకసారి మాట్లాడడం కానప్పుడు 20 కాదులే, 20 కాదులే, వాళ్ళు ఒక 2 రోజులు దోలుకోవాలి. ఈరోజు నీకు అట్లా ఓడిచ్చని చెప్పి అది నువ్వు వాడు చెప్తున్నాడు ఈ రోజు నీకు బాగా మాట చెప్పేసి పోతాడు. బుద్ధి మళ్ళీ పెద్ద మనిషి మాకేం చెప్పి అడగతావు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఏదున్నా కూడా క్లియర్ గా పిల్లకాయలకి చెప్పి వాళ్ళు ఒప్పుకుంటేనే చేయమన్నా. ఇప్పుడు మీరు కాదన్న వెళ్తారు, మనం చెప్తాడు పరిస్థితి బాగా కూడా చెప్పను. మొత్తం మట్టి ఉందనా పరిస్థితి బాగుంటే అది కూడా కాదు, ఆడ మొత్తం మట్టి ఉందనా గ్రావులు లేదు, ఏదో మనం చెప్పాల్సిన చెప్పేది. ఇప్పుడు ఆయన వచ్చి చూడడు కదా, అర్థమైంది. ఇట్లా పెడతరంగా మాట్లాడితే ఆయన పోలీసుని పంపిస్తాను, అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పే మాట ఏంది, మనం చెప్పే మాట ఏంది, ఆడ మట్టి ఉందనా గ్రావులు లేదు, బండరాళ్ళు వస్తాయి, ఏదో మనం చెప్పాల్సిన మనం చెప్తాం మనం, అంతేగాని దానికి రచ్చలు ఇవన్నీ ఎందుకు? అదే మనం చెప్పే మాట కూడా బండరాళ్ళు మట్టి వస్తుందని అక్కడ రావటం లేదు అని మనం ఏదో చెప్తాం. రాక నేను క్రికెట్ ఆడు ఎన్నో టోర్నమెంట్ ఆడున్నాడు. తర్వాత నీళ్లు కడుక్కుని ఏం చెప్పాను, అందుకని ముందుగానే అడుగుకుందంటే